అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇది ఒక దుర్దినంగా కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా నేనైతే ఒక రాజకీయ నాయకుడిగానే వ్యవహరించాను. కానీ మనం ఇవాళ నివాళులు అర్పించేటటువంటి ముఖ్య నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కులాన్ని నమ్ముకుని కులం కోసం అహర్నిశలు పరిశ్రమించి ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఈరోజు మన కుల హృదయాల్లోనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కానీ సుదీర్ఘ కుల పోరాట కార్యక్రమాల్లో కానీ తనదంటూ ఒక ముద్రేసుకుని ఆయన నమ్మినటువంటి విషయాన్ని సాధించడం కోసం ఎంతవరకు అయినా సరే వెళ్ళేటటువంటి రాజీ లేని మనస్తత్వంతో వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ అన్యత భావించొద్దు. వారు తనకు తానే శత్రువు, తనకి ఎదగడానికి ఆయనే కారకుడు. ఆయన నిర్ణయాలు, ఆయన నిబద్ధత ఆ స్థాయికి తీసుకెళ్ళే ఆయన ఇబ్బంది పడడానికి, నష్టపోవడానికి కూడా ఆయనే కారణం. అంటే రాజీ లేని పోరాటం అనేటటువంటి దృక్పథంతో వెళ్ళి చాలా ఇబ్బందులు పాలైనటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా ఏదో ఉద్యమంలోనే ప్రాణాలు అర్పిస్తాడు అని చెప్పేసి అని అనుకునేవాళ్ళం. ఆయన ఏ ఉద్యమం చేపట్టినా సరే చాలా భయానకమైనటువంటి ఆతృతతో, ఆందోళనలతోటి ఆ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేవాళ్ళం. ఎప్పుడు ఏం తీసుకుంటాడు నిర్ణయం అని చెప్పి. కానీ దురదృష్టం ఆయన్ని మరి తిరిగి రాని లోకాలకు తీసుకెళ్ళినటువంటి విధానం ఇక్కడ నేను ఇందాకన్నటువంటి కారణమే. ఏదైతే ఆయన్ని ఒక రుగ్మత ఆవరించిందో ఫస్ట్ స్టేజ్లోనే డాక్టర్లు కనిపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఆయన వైద్యం చేయించుకోవడానికి నిరాకరించడం, ఆపరేషన్ అన్న జరగకుండా వైద్యం చేసుకుంటాననేటటువంటి ఒక పట్టుదలతోటి వ్యవహరించిన కారణంగానే ఆయన ఈరోజు దివంగతులయ్యారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ రాజకీయ పార్టీ చాలా సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. 1978లో జనతా పార్టీలో శాసనసభ్యుడిగా నాడు చాలా అతి చిన్న వయసులో శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి. తదుపరి 83లో అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టి ఇటువంటి ప్రోగ్రెసివ్ పర్సన్స్ అందరినీ కూడా తన దరి చేర్చుకుని ఆ రోజు మళ్ళీ పత్తిపాడు నుంచి పోటీ చేయించడం, మళ్ళీ శాసనసభ్యుడు కావడం, మళ్ళీ 85లో మళ్ళీ తిరిగి శాసనసభ్యుడు అవ్వడం, అప్పుడు మంత్రిగా కూడా ఉన్నత స్థానాన్ని సంపాదించినటువంటి పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఆయనకే. ముద్రగడ పద్మనాభం అనేటటువంటి వ్యక్తి కాపు ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని పోరాట పతిమతో పనిచేయగలిగాడు. కాబట్టే ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పడ్డా,
అలాగే కాపుల్ని ఎఫ్ అనేటటువంటి కేటగిరీతో శాసనసభలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపించగలిగిన మళ్ళీ వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఏదైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేటటువంటి అంశం మీద 10% కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే కండగుత్తగా 5% కాపులకి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగినా ఇవన్నీ ఉద్యమ నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు ఇచ్చినటువంటి కార్యక్రమాలు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి కాపు సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా.